యాష్ సార్ లైవ్కి వచ్చి పార్టీ ఇచ్చేసారా, అప్డేట్ ఇచ్చారా? మీరేమనుకుంటున్నారు? యుగాండా రెవెన్యూ గురించి మనకు ప్రెజెంట్ అవసరమా అనవసరమా? మనకు అప్డేట్స్ ఇచ్చినట్ట ఇవ్వనట్ట? About Uganda, the biggest revenue generator in a country. మీ మైండ్లో ఇదే స్క్రోల్ అవుతుంది కదా. అప్డేట్స్ అయితే ఏం లేవు, మీరు మాత్రం అప్డేట్స్ ఉన్నాయని మాత్రం మీరు ఏం హోప్స్ పెట్టుకోకండి. అప్డేట్స్ అయితే ఏం లేవు. యాష్ సార్ చెప్పింది ఒకే ఒక మాట, అన్నీ రీస్టార్ట్ చేసామన్న ఒక మాట తప్ప అక్కడ అప్డేట్ అయితే ఏమీ లేదు. ఉగాండా గురించి చెప్పారు, దాని రెవెన్యూ గురించి చెప్పారు, అంతే. దాని గురించి తెలుసుకొని కూడా మనకు యూజ్ లేదు. ఓకేనా? 2.2 సంథింగ్ బిలియన్స్ అక్కడ రెవెన్యూ జనరేట్ సంథింగ్ అవుతుంది అని చెప్తారా? ఇవన్నీ మనకు వద్దు, మనకు అనవసరం కూడా. తను ఏం చెప్పాడంటే అన్నీ రీస్టార్ట్ అవుతాయి, మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు, మంచిగా ఉండండి అని తను చెప్పాడు. మన కంపెనీని చాలామంది చాలా రకాలుగా ఆపుదామని ట్రై చేశారు, కానీ ఎవరి వల్ల కాలేదు అని కూడా తను చెప్పాడు. ఆ ఆపిన వాళ్ళు కూడా నాకు తెలుసు, అన్నీ ఉన్నాయి నా దగ్గర, కానీ ఈ టైం వచ్చినప్పుడు నేనే బయట పెడతానని కూడా తను చెప్పాడు. అంతేగాని ఏ అప్డేట్స్ అయితే దేని గురించి అయితే లేదు. మార్టీ సార్ బర్త్డే నైట్, ఎస్టర్డే నైట్, దానికోసం లైవ్కి వచ్చారు. దీంట్లో అయితే అప్డేట్ అయితే ఏం లేదు. నన్ను అడిగితే అయితే ఆన్పాసివ్ గురించి కొత్త గొప్ప లైవ్స్ కానీ కొంచెం అప్డేట్స్ కానీ వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేస్తాను కాబట్టి ఆన్పాసివ్కి వాళ్ళకి బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చారు, అంతే వేస్తారు. దాని మించి ఇంకేం లేదు. మీరు హోప్స్ పెట్టుకొని ఏదేదో చేయకండి, ఓకేనా? అప్డేట్స్ అయితే ఏం లేవు, కంగారు పడి ఏది పడితే చేయకండి. ఇంకోటి వచ్చేసి యాజ్ సార్ ఏం చెప్పారంటే చాలామంది ట్రై చేశారు నెగిటివ్ చేయడానికి. నన్ను అడిగితే నెగిటివ్ చేయడానికి ట్రై చేసింది అది హైదరాబాద్ ఆఫీస్లోనే. నేను అనుకోవటం మాత్రం హైదరాబాద్ ఆఫీస్లోనే నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు చాలా వరకు. అది ఇంకా చేస్తూనే ఉన్నారు. అది వాళ్ళు చేసిన వాళ్ళు కూడా నాకు తెలుసు, ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అని కూడా చెప్పారనమాట. అది కన్ఫర్మ్గా హైదరాబాద్ ఆఫీస్ నేను పక్కా చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా పనులు ఆపేసుకొని మీ వర్క్ ఆపేసి ఆన్పాస్ మీద డిపెండ్ అవ్వకండి. ఆన్పాస్ అసలు లేదు, చచ్చిపోయింది అనుకోండి, మైండ్లో అదే స్క్రోల్ చేసుకోండి. అంతేగాని ఆన్పాస్ ఉంది వచ్చిద్ది మనకి లైఫ్ సెటిల్ చేసిద్దని మాత్రం వదిలేసేయండి ఒక 2 years వరకు. దాంట్లో మర్చిపోండి. అసలుకి మీరు అప్పులు చేసేలా అవన్నీ తీసుకున్నారు, ఓకే. చాలామంది ఎవరైనా కానీ అప్పులు చేసి కొన్ని యూట్యూబర్స్ ఏం చెప్తారంటే అప్పులు చేసేలా తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, నేను తీసుకోమన్నానని చెబుతున్నారు. కానీ ఎవరైనా ఆలోచించేది ఒకటే, అప్పులు చేసి తీసుకున్నామంటే అక్కడ ప్రాఫిట్ ఉండిద్దనే కదా తీసేది అప్పు, లేకపోతే ఎందుకు చేస్తాము, అంతే కదా. అప్పు చేసి తీసుకున్నామంటే అన్న ఇప్పుడు మిడిల్ క్లాస్ వాడిది మైండ్ సెట్ ఎలా ఉండిద్ది, ఒకేసారి బాధలన్నీ తీరిపోతాయి, మనం మంచి రేంజ్లోకి వెళ్ళిపోతాము, అప్పు చేసినా కానీ తర్వాత సుఖపడతాము అనే ఒక ఆలోచనతో తీసుకుంటారు ఎవరైనా కానీ. ఎవరు కూడా ఏ యూట్యూబ్ అట్లా నెగిటివ్గా స్ప్రెడ్ చేయకండి, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు అయితే అప్డేట్స్ అయితే ఏం లేవు, మీరు మాత్రం అప్డేట్స్ ఉన్నాయి మాత్రం అనుకోకండి, ఓప్స్ పెట్టుకోకండి. మీ పని మీరు చేసుకోండి, కరెక్ట్గా ఉండి మీ సంపాదన మీరు చేసుకోండి, మీ ఫ్యామిలీ మీరు చూసుకోండి, ఓకేనా? దట్స్ ఇట్, ఎనఫ్ అనమాట. మీరైతే అప్డేట్స్ మాత్రం ఏం లేవు. సైనింగ్ ఆఫ్.